అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి 1వ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సిబిఐ, ఈడీ అధికారుల వేషం వేసి ప్రజలను భయపెట్టి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేస్తున్న ఈ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈరోజు అన్నమయ్య జిల్లా సబ్ డివిజన్ పోలీస్ వారు ఒక పెద్ద డిజిటల్ అరెస్ట్ గ్యాంగ్ని మరియు పెద్ద మొత్తంలో అమౌంట్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రైమ్ వచ్చి జూలై మంత్లో ఒక బెంజమిన్ అని చెప్పి ఒక రిటైర్డ్ మేల్ నర్స్ అతని ఖాతాలో ఒక 48 లక్షలు రిటైర్మెంట్ మనీ అండ్ అదర్ మనీ పడిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అతనికి కాల్ చేసి మేము సిఐడి అండ్ ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది, మీ అకౌంట్లో అనాథరైజ్డ్గా 48 లక్షలు డబ్బు జమ చేయడం జరిగింది, అది ఇమీడియట్గా కానీ మా అకౌంట్లో వేయకపోతే మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. అతను ఇమీడియట్గా అతని అకౌంట్లో ఉన్న 48 lakhs కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా అక్కడి నుండి మల్టిపుల్ మ్యూల్ అకౌంట్స్కి అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళందరూ విత్డ్రా చేశారు. విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ సిడిఎం మెషిన్స్ ద్వారా మరియు కొంత హవాలా ద్వారా కూడా ఆ అమౌంట్ని ఇతర అకౌంట్స్కి చేరవేయడం జరుగుతుంది. ఇందులో మనకి వచ్చిన అనాలిసిస్ ప్రకారం, మన సైబర్ క్రైమ్ వింగ్ చేసిన అనాలిసిస్ ప్రకారం కొంతమంది ముద్దాయిల్ని బ్యాంక్ అకౌంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి దానిలోని ముఖ్యమైన సైబర్ నేరగాల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మనం 32 lakhs క్యాష్ మరియు ఒక 7.5 lakhs వర్త్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్ లో ఉండి అది కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎంత అమౌంట్ కూడాను మనం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక మేజర్ రీసెంట్ టైమ్స్ ఇది ఒక మేజర్ డిజిటల్ అరెస్ట్ కేసు మనం ఛేదించడం జరిగింది. ఇదే విధంగా కూడా మనం ఫర్దర్ మెయిన్ కింగ్ పిన్ ఈ మొత్తం డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి అలీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. మనకి డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో, రిటైర్డ్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఏదో కేసు రిజిస్టర్ అయిందని కానీ, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఇల్లీగల్ గా డబ్బులు పడి ఉన్నాయని కానీ, లేదంటే మీ మీద గంజాయి కేసు రిజిస్టర్ అయింది, లేదంటే నార్కోటిక్ కేసు ఉంది, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఉంది అని భయభ్రాంతులకు గురి చేసి ఆ అమౌంట్ అంతటినీ కూడా తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరికి కూడా మా అన్నమయ్య జిల్లా పోలీసు మరియు ఏపీ పోలీస్ తరఫున ఆల్ ఎల్డర్లీ పర్సన్స్ కి అండ్ ఎవరైతే హై అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అందరికీ కూడాను ఒక వార్నింగ్ అండ్ వాళ్ళందరికీ కూడాను ఒక అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది.